నమస్తే, వెల్కమ్ టు ఓకే టీవీ. కేసీఆర్ అరెస్ట్కి రంగం సిద్ధం. ఈ వార్త ఇప్పుడు సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ మీద వైరల్ అవుతా ఉంది. ఎందుకు మళ్ళీ ఈ చర్చ తెర మీదకి వస్తుందంటే, ప్రధానంగా మనం మాట్లాడుకుంటే ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో క్యాబినెట్ సమావేశం ఉంది. ఈ క్యాబినెట్ సమావేశంలో ప్రధానంగా ఈ కాళేశ్వరం ప్రాజెక్టు మీద జరిగిన అవినీతికి సంబంధించి ఎవరి ఇన్వాల్వ్మెంట్ ఎంత ఉంది, ఇందులో కేసీఆర్ ఇన్వాల్వ్మెంట్ ఏంటి, హరీష్ రావు ఇన్వాల్వ్మెంట్ ఏంటి, దీని మీద ప్రధానంగా ఈ సమావేశం సాగే పరిస్థితి కనపడతా ఉంది. సో ఎందుకు కాళేశ్వరం ప్రాజెక్టు మీద ఇంత ల్యాగ్ ఎందుకు చేస్తూ ఉన్నారు? క్లియర్ కట్గా తెలుస్తూనే ఉంది కదా. ఇన్ని లక్షల కోట్లు, 1,00,000 కోట్ల పైనే అక్కడ అవినీతి జరిగినట్టుగా చూపిస్తూ ఉంది కదా. మరి ఎందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇంకా దీన్ని ల్యాగ్ చేస్తూ ఉంది అనే దాని మీద ప్రధానంగా ఈరోజు మనం మాట్లాడదాం. సో ప్రధానంగా ఈ వార్త మనం చూస్తే, కేసీఆర్ అరెస్టుకు రంగం సిద్ధం, కాంగ్రెస్ ప్రభుత్వం ప్లాన్ ఇదే. ఇది ఈరోజు వైరల్ అవుతుంది వార్త అయితే. సో కాళేశ్వరం కమిషన్ ఇచ్చిన నివేదికను సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో నేడు జరిగే క్యాబినెట్ సమావేశంలో పరిశీలించనున్నారు. ఈ ప్రాజెక్టులో అవినీతి ఎంత జరిగింది, అందులో కేసీఆర్ పాత్ర, మాజీ మంత్రి హరీష్ రావు పాత్ర ఎంత ఉందనే విషయాలపై క్యాబినెట్ లోతుగా చర్చించనుంది. ఈ నేపథ్యంలో మాజీ సీఎం కేసీఆర్ అరెస్టుకు రంగం సిద్ధమైందని రాజకీయ వర్గాల్లో చర్చ మొదలైంది. ఈ రిపోర్టును అసెంబ్లీలో పెట్టి ఆ తర్వాత కేసీఆర్ను అరెస్ట్ చేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తుంది. ఇది ప్రధానంగా ఈరోజు వస్తున్న వార్తలు. మరి క్యాబినెట్ సమావేశంలో ప్రధానంగా ఈ కాళేశ్వరం అంశం మీద మాట్లాడే ముందు, కేసీఆర్ అరెస్టుకి సంబంధించి గతంలో కూడా కాంగ్రెస్ పార్టీ కొత్తగా వచ్చిన టైంలో కూడా మొదటి 6 నెలల్లోనే కేసీఆర్ కేటీఆర్ను అరెస్ట్ చేస్తా అంటూ రేవంత్ రెడ్డి గారు బహిరంగంగానే చెప్పడం జరిగింది. మరి 6 నెలలు పోయే, సంవత్సరం పోయే, 2 సంవత్సరాలుగా వస్తూ ఉంది. ఇప్పటి వరకు కూడా కనీసం ఫోన్ ట్యాపింగ్ అంశం కావచ్చు, లేదా విద్యుత్ విషయంలో కావచ్చు, లేదా కాళేశ్వరం ప్రాజెక్ట్ అంశంలో కావచ్చు, ఇప్పటి వరకు ఒక క్లారిటీ లేదు. కొన్నిసార్లు ఏమో కేసీఆర్ ఇన్వాల్వ్మెంట్ ఉంది అక్కడ డైరెక్ట్గా అంటారు, కొన్నిసార్లు ఆయన సంతకాలు లేవని చెప్పి చెప్తా ఉంటారు. మరి ఇటీవల కూడా హరీష్ రావుని, ఈటల రాజేందర్ని, అలాగే కేసీఆర్ను కూడా విచారించడం జరిగింది. కేసీఆర్ని అయితే గంట పాటు విచారణ కొనసాగింది. దీనికి సంబంధించి ఆయన దగ్గర ఉన్న పూర్తి ఆధారాలు ఏవైతే ఉన్నాయో, ఫైల్స్ కానీ పేపర్స్ కానీ ఏవైతే ఉన్నాయో కాళేశ్వరం ప్రాజెక్టుకి సంబంధించి ఆయన సబ్మిట్ చేయడం జరిగింది ఏసీబీకి. మరి ఈ విచారణ అనంతరం కూడా దాని మీద ఒక క్లారిటీ ఇవ్వలే. ఇన్వాల్వ్మెంట్ ఉందా లేదా అనే దాని మీద ఇప్పటివరకు ఒక క్లారిటీ లేదు. సో ఇది ఎలా కనపడతా ఉందంటే, అరెస్ట్ చేస్తా అనేది ఏదో రాజకీయంగా వాడుకుంటున్నట్టుగా కనపడతా ఉంది ఈ కాళేశ్వరం ప్రాజెక్టుకి సంబంధించి అవకతవకల విషయంలో కూడా. ఎందుకు అంటే, ఎలక్షన్స్ వస్తున్నాయంటే కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టు విషయం గుర్తొస్తూ ఉంది. కానీ ఎందుకు ఇప్పటి వరకు సిట్ వేయలే, సిబిఐ ఎందుకు వేయట్లే? మీరు రాష్ట్ర ప్రభుత్వం సిబిఐకి ఇస్తే మరి ఇన్వెస్టిగేషన్ ఇంకా క్లియర్గా ఈ పాటికి క్లోజ్ అయ్యే ఛాన్స్ కూడా ఉంది కదా, వాళ్ళని రిమాండ్కి తరలించే పరిస్థితి కూడా ఉంటుంది కదా. మరి ఎందుకు ఇంకా స్టేట్లోనే దీన్ని పెట్టడం జరిగింది? 2 ఏళ్ళు కావస్తూ ఉంది. ఈ కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి దాదాపు 5 ఏళ్ళు కావస్తూ ఉంది. మరి 5 ఏళ్ళుగా జరుగుతున్న విషయాన్ని ఇంకా మీరు సిట్ ఎందుకు వేయట్లేదు దీని మీద అనేది ప్రధాన పాయింట్. మరి సిట్ వేస్తే ఈ పాటికి క్లోజ్ అయ్యే ఛాన్స్ ఉంది కదా కేసు. నిజంగా కేసీఆర్ ఇన్వాల్వ్మెంట్ ఉంది, ఆయన నేతృత్వంలో జరిగింది అనేది నిజమే, వాస్తవమే. అక్కడైతే అవకతవకలు 100కి 100 జరిగింది. ఎందుకంటే 38,000 కోట్లు బడ్జెట్ కేటాయించిన కాళేశ్వరం ప్రాజెక్టుకి పూర్తయ్యే సమయానికి దాదాపు 1,80,000 కోట్లు అక్కడ ఖర్చు అయింది. దాదాపు త్రిబుల్ కాదు, ఇది 10 రెట్లు ఎక్కువే ఖర్చు అయింది అక్కడ. మరి క్లియర్ కట్గా కనపడతా ఉంది అక్కడ ఏం ప్రాబ్లం ఉంది, ఏ సమస్య ఉన్నది ఇప్పటికీ క్లారిటీ లేదు. దీని మీద బీఆర్ఎస్ వాళ్ళు ఒక రకంగా చెప్తారు, కాంగ్రెస్ వాళ్ళు ఇంకో రకంగా దాన్ని మాట్లాడుతూ ఉంటారు. ఇద్దరు కొట్టుకోవడానికి ఏదో ఇది ఒక సందర్భంలా కనపడతా ఉంది. మరి ఈరోజు కేసీఆర్ని అరెస్ట్ చేస్తారా అనే దాని మీద మనం మాట్లాడితే, కేసీఆర్ని కాదు కేటీఆర్ని కూడా ఈ 2 సంవత్సరాలు కాదు, ఇంకో 3 సంవత్సరాలు, ఇంకో 10 సంవత్సరాల తర్వాత అయినా నిజంగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నా
అరెస్ట్ చేసే దమ్ము ధైర్యం అయితే ఈ పార్టీకి లేదు. ఎందుకు ఇది తేలి చెప్తున్నా అంటే నేనేదో బీఆర్ఎస్ సపోర్ట్గా కూడా మాట్లాడట్లే. చూస్తున్న విషయాలు కనపడుతున్నాయి. అరెస్ట్ చేయాలనుకుంటే ఈ పార్టీకి చాలామందిని చాలా విషయాల్లో జర్నలిస్టుల మీద కావచ్చు, లేదా చాలామంది సినీ ప్రముఖుల మీద కావచ్చు ఈరోజు కేసు పెట్టి రేపు రిమాండ్లోకి తీసుకున్న పరిస్థితి మనం చూసాం. మరి ఇది 3 ఏళ్ళు కావస్తూ ఉంది, 2 ఏళ్ళు కావస్తూ ఉంది. అసలు కనీసం దీని మీద ఒక అరెస్ట్ అవుతుందనే కానీ ఇప్పటి వరకు ప్రధాన నాయకుల్ని ఎవరినైనా రిమాండ్ చేసిన పరిస్థితి కానీ లేదు. ఏదో ఒక ఇంజనీర్, ఆయన కాళేశ్వరం ప్రాజెక్టుకి సంబంధించి ఒక ఇంజనీర్ని ఎవరినో అరెస్ట్ చేశారు. అది కూడా మొదట్లో, అది కూడా అక్రమ ఆస్తుల నెపంతో ఆయన అరెస్ట్ చేయడం జరిగింది. కానీ ఇప్పటివరకు ఏ నాయకుడిని కూడా, ఛాలెంజ్ కావాలంటే చూసుకోవచ్చు, ఏ నాయకుడిని కూడా ఇప్పటిదాకా అరెస్ట్ చేసిన పరిస్థితి లేదు. వీళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఉంది, వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఉంది, ఇదే చర్చకు తప్పితే ఒక 2 రోజులు చర్చ జరిగింది, తర్వాత మామూలే. మరి ఈ సమావేశంలో ప్రధానంగా కేసీఆర్ మీద ఇంకొక ప్రధాన చర్చ కూడా ఉంది ఈ సమావేశంలో. ఇదేంటంటే కేసీఆర్ని అసెంబ్లీ నుంచి వాకౌట్ చేయించాలనేది, అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేయించాలనేది ప్రధాన ఎజెండాగా కనపడుతూ ఉంది. మొన్న క్యాబినెట్ సమావేశంలో కూడా ఈ పాయింట్ లేవనెత్తారు. ఎందుకంటే ఒక ప్రతిపక్ష నాయకుడు హోదాలో ఉన్న వ్యక్తి ప్రధాన ప్రతిపక్ష నాయకుడు అందులో, మరి అలాంటి వ్యక్తి ఎందుకు అసెంబ్లీకి హాజరు కావట్లేదు? ఇది చాలా దారుణమైన పరిస్థితి. ఎందుకంటే కేసీఆర్ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు, ప్రజలే ఎన్నుకున్నారు ఆయన్ని. కనీసం ఆ ఎన్నుకున్న ప్రజల తరపున కూడా మాట్లాడడానికి ఈరోజు రావట్లేదు. ఒక ప్రధాన ప్రతిపక్ష నాయకుడు అయి ఉండి చాలా పెద్ద పెద్ద ఇష్యూలు నడుస్తూ ఉన్నప్పుడు కనీసం వాటి గురించి మాట్లాడడానికి కూడా ఇష్టపడని వ్యక్తి అయినా ఏదో మధ్యలో ఒక 2-3 సార్లు అనుకుంటూ మాట్లాడిండు, నేను బయటకు వస్తే వేరేలా ఉంటుంది, నేను చూస్తూ ఉన్న రకరకాల కొన్ని జిమ్మిక్లు మ్యాజిక్లు ఆయన చేయడం జరిగింది తప్పితే అంతకు మించి ఆ డైలాగులు దానికి వాల్యూ ఇప్పటికీ లేదు. ఇదిగో వస్తున్నాడు, ఏది ప్రతిపక్ష నాయకుడు ఏడి? ఇంత తెలంగాణలో బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతున్నారు కదా, తెలంగాణలో చాలా అవినీతి జరుగుతూ ఉంది, తెలంగాణలో చాలా ప్రజల్ని మోసం చేస్తూ ఉన్నారు, తెలంగాణలో రైతులు ఇబ్బందులు పడుతున్నారని. మరి వీళ్ళందరి తరపున ఎందుకు కేసీఆర్ మాట్లాడట్లే? కేసీఆర్ వదిన బాణాలని మీరు చెప్పుకోవడం కాదు, ఫస్ట్ ప్రతిపక్ష నాయకుడు వచ్చి నిలబడి ప్రజల తరపున కొట్లాడితే రేపు కనీసం బీఆర్ఎస్కి మనుగడైన ఉంటుంది. లేదంటే ఇంకొక పార్టీ ఆల్టర్నేటివ్ చూసుకునే పరిస్థితి ఉంటుంది తప్పితే ఎక్కడ మళ్ళీ బీఆర్ఎస్ని నమ్మే పరిస్థితి ఉండదు. సో ఖచ్చితంగా ఆయన సస్పెండ్ చేయడం అనేది కరెక్టే. ఎందుకంటే ఆయన ఇంకా మళ్ళీ ఈ 3 సంవత్సరాల్లో అయితే నాకు తెలిసి 1-2 సార్లు తప్పితే మళ్ళీ ఆయన అసెంబ్లీలో కనపడ్డు ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్ కానీ. సో ఖచ్చితంగా ఆయన సస్పెండ్ చేయడం వాస్తవమే, కానీ ఖచ్చితంగా ఈ 2 ఏళ్ళుగా ఆయనకి వెళ్ళిన జీతం కావచ్చు, అన్నీ కూడా ఆయన అనుభవించిన విషయాలు కావచ్చు, ఈ ప్రధాన దీనికంటే ఖచ్చితంగా అవన్నీ కూడా వెనక్కి తీసుకోవాలా. ఎందుకు జీతం? ఇప్పుడు ప్రజలు పని చేస్తారు, ప్రజల కోసం పని చేస్తారనే ప్రజాధనాన్ని మీకు జీతంగా ఇస్తారు. మరి అదే ప్రజల తరపున కనీసం ప్రశ్నించడానికి కూడా ఇష్టపడినప్పుడు ఏదో ఒక చాటుగా ఒక మీటింగ్ పెట్టుకుని ఉన్న 4 మంత్రులతో, ఎక్స్ఎమ్మెల్యేలు మంత్రులు లేకపోతే ఇప్పుడున్న పరిస్థితులు వాళ్ళతో ఒక మీటింగ్ పెట్టుకోవడం కాదు కదా. ప్రధానంగా నువ్వు బయటకు వచ్చి నీ విశ్లేషణ ఏంటి, ఎట్లా చేయాలి అనేది ఖచ్చితంగా రూలింగ్ పార్టీకి మీ ఇన్పుట్స్ ఇవ్వాలి ఖచ్చితంగా ఒక ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా. మరి అది లేదు కదా. మరి ఖచ్చితంగా ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు కూడా అరెస్ట్ చేస్తాం అనేది కాదు, నిజంగా దీని మీద తేల్చి అవకతవకలు జరిగినాయి అనేది వాస్తవం అయితే అరెస్ట్ చేయాలి. అది కేసీఆర్ అవ్వచ్చు, కేటీఆర్ అవ్వచ్చు, ఇంకొకరు అవ్వచ్చు, ఎవరైనా కానీ. ఈ దోబూచిలాట చూస్తుంటే ప్రజలకు కూడా మీ మీద కనీస నమ్మకం కూడా లేదు. ఎందుకంటే వీళ్ళకు ఒకటే, ఇది వాస్తవం, ప్రజలు ఇదే మాట్లాడుకుంటున్నారు. ఈ వీళ్ళు ఒకటే, వాడిని అలా అరెస్ట్ చేస్తారు, వాడిని అరెస్ట్ చేయరు, వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు వీడిని అరెస్ట్ చేయరు, కేవలం మాటల వరకే ఉంటుందండి. సో కాబట్టి కేసీఆర్ని అయితే అరెస్ట్ చేసే సమస్య లేదు, చెయ్యరు, ఇది వాస్తవం. ఇది ఇంకొక 3 ఏళ్ళు నడిచినా ఈ కాళేశ్వరం ప్రాజెక్టు మీద ఎన్ని సమావేశాలు పెట్టుకున్నా, ఎన్ని దర్యాప్తులు చేసినా, ఏం కాదు. ఇది మళ్ళీ ఫైనల్గా వచ్చేసరికి ఇదిగో మేము అది చేసాం ఇది చేసామని మళ్ళీ ఎలక్షన్ టైంలో ఏమన్నా జిమ్మిక్కులు చేయాలేమో తప్పితే అంతకు మించి ఇందులో జరిగేది ఏం లేదు అని ఏ అప్డేట్ ఉండదు. సో వాస్తవంగా అయితే ఈ కేసీఆర్ అరెస్ట్ అనే విషయం మీద అయితే నాకు తెలిసి అయితే
ఇది తప్పుడు వార్తనే అనుకుంటున్నా. మేబీ అరెస్ట్ చేసే ఛాన్స్ లేదు. మేబీ ఆయన అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేయాలన్న చర్చ అయితే నడుస్తుంది జోరుగా. మేబీ చూద్దాం దానికి సంబంధించి ఏమైనా అప్డేట్ వస్తుందా. ఈరోజు కీలక దీనికి సంబంధించి కూడా అరెస్ట్కి సంబంధించి కూడా ఎక్కడా కూడా బహిరంగ వార్తలు అయితే ఎక్కడ రావట్లే. ఇలా సోషల్ మీడియాలో ఏమన్నా చక్కర్లు కొడుతుంది తప్పితే బహిరంగ వార్తలు అయితే ఎక్కడ రావట్లేదు. కాబట్టి మేబీ ఈ అరెస్ట్కి సంబంధించి కావచ్చు, లేదా ఈ అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేయడం అంశం కావచ్చు. మేబీ ఈరోజు ఈవినింగ్కి సమావేశం తర్వాత ఏమైనా క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉంది. సో మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఓకే టీవీ.